बोलिए बोलिए बेटो रावना రాఘవనా కడప జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యుడు అన్నగారు వెంకప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన దాదాపు 2014లో రాజకీయాల్లో 2014 నుంచి 2025 వరకు ఈ డేట్ వరకు నిరంతరం ఆయన చేసిన కృషి వల్లే మాలాంటి కార్యకర్తల నమ్మకంతో ఆయనతో పాటు నడచడం జరిగింది. మంచి కార్యక్రమాలను ఆయన జన్మదిన శుభాకాంక్షలుగా ఈరోజు ఫస్ట్ మనుషులు గారు అయితే మంచి ప్రోగ్రాం చేశారు. అక్కడ బీసీ హాస్టల్లో సుబ్బారెడ్డి గారు చాలా మంచి ప్రోగ్రాం అనాథులకు వృద్ధాశ్రమంలో మొత్తం టిఫిన్ చేశాడు. మళ్ళీ వచ్చేసి కేక్ కటింగ్ అయితేనేమి మళ్ళీ అన్నదాన కార్యక్రమం సుబ్బయ్య ఇద్దరు కలిసి చేశారు. మంచి కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు. చాలా మంది రక్తదాన శిబిరాలు చేస్తున్నారు. మనుషుల అధికారులు అందరూ చాలా ముందుకు ఒక్కొక్కరిని ఒకరు పోటీ పడి కార్యకర్తలు ప్రతి ఒక్కరు బాగున్నారు. ఇదే ఊపుతో ఇదే విధంగా మా కార్యకర్తలు ముందుకు పోయి రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో 50 కొడదాం. ఖచ్చితంగా ఛాలెంజ్ చెప్తున్నా. ఎవడైనా సరే రమ్మను 50 డివిజన్ కొడదాం. జై వాసన్న. ఈరోజు కడప నగరానికి పర్వదినం దసరా కంటే ముందే వచ్చింది. నిజంగా కడప ప్రజలందరూ సంతోషించదగ్గ విషయం. 25 సంవత్సరాల కిందటి నుంచి అధికారాన్ని కోల్పోయి తెలుగుదేశం పార్టీ పతనావస్థ స్థితిలో ఉన్నప్పుడు నేను ఉండాను అన్నటువంటి నమ్మకాన్ని భరోసాను కల్పిస్తూ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు నిరంతరము అహర్నిశలు కార్యకర్తలకు తోడుగా నీడగా ఉండి వారి నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని ఏమాత్రము దెబ్బతీయకుండా కష్టంలో తోడుగా నీడగా ఉండి పార్టీని విజయ తీర్థాలకు చేర్చి కడప రూపురేఖలు మార్చే క్రమంలో వేసే ప్రతి అడుగుకు మేమందరము ఆయన ఎగలో ఉంటాము. ఆయన ఎగలో ఉండేదానికి మేము సంతోషిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క చిన్నచోపు ప్రాంతంలో రాంప్రసాద్ రెడ్డిని అయితేనేమి, రాజగోపాల్ రెడ్డిని అయితేనేమి, ఆయనతో ఉన్నటువంటి ముఖ్య అనుచరులు నాయకులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఇప్పుడే అన్నగారు చెప్పినారు, వచ్చే స్థానిక సంస్థాగత ఎన్నికలలో 100% 49 సీట్లు అంతకు మునుపు వైకాపా ఎలా గెలుచుకుందో అలాగుననే ఆ ఒక్కటి కూడా వదలకోకుండా 50 స్థానాలలో విజయ దుందుబి మోగించేదానికి కష్టపడతాం. శ్రీనివాసరెడ్డి గారి అడుగుదారులు నడుస్తాం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సక్రమంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంకనూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు అటు ఇటు ఆలోచన చేస్తూ ఉంటున్నారో అటువంటి వాదులందరినీ ఏకతాటిపై తెచ్చి రేపు జరగబోయే ఎలక్షన్లో 50కి 50 డివిజన్లు గెలిచి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినానికి బహుమతిగా రేపటి సంవత్సర కాలంలో మేము ఇస్తామని తెలియపరుస్తూ గంటాపదంగా పత్రికా ప్రకంగా ముందుగా వాసన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కడప నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాసన్న జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సేవా కార్యక్రమాలు అయితేనేమి, అన్నదానాలు అయితేనేమి, కేక్ కటింగ్లు ఇవన్నీ కూడా భారీ స్థాయిలో చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాసన్న ప్రజల మనిషి. ఎప్పుడు నిరంతరం ఏ నిమిషానికి ఫోన్ చేసినా కూడా, అర్ధరాత్రి ఫోన్ చేసినా కార్యకర్తలకు పలికే వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత ఉత్సాహంగా అందరూ కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతుంది. ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఆయనకు ప్రసాదించాలని చెప్పి మరింత
ఈ కడప నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే శక్తి ఆయనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ